అమెరికా రాజధాని వాషింగ్టన్ వేదికగా సెప్టెంబర్ 27, 28 తేదీలలో బృహత్తర వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘం స్వర్ణోత్సవాలను నిర్వహించనుంది. ఈ స్వర్ణోత్సవాల సందర్భంగా పలు క్రీడా సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించే విజేతలకు బహుమతులు అందజేశారు. జేడబ్ల్యూటీసీఎస్ ప్రెసిడెంట్ కృష్ణ అలా మాట్లాడుతూ జేడబ్ల్యూ ఉత్సవాలను అందరూ విజయవంతం చేయాలని ఆకాంక్షించారు. జీడబ్ల్యూటీసీఎస్ స్వర్ణోత్సవాల సందర్భంగా ఈరోజు ఇక్కడ క్రికెట్ టోర్నమెంట్ కండక్ట్ చేయడం జరిగింది. దాదాపు ఒక 30 టీమ్స్తో ఈరోజు ఇక్కడ క్రికెట్ టోర్నమెంట్ కండక్ట్ చేయడం జరిగింది. ఈరోజు ఫైనల్స్ జరిగాయి. ఇక్కడ చాలా బాగా జరిగింది. కండక్ట్ చేయడం జరిగింది. చాలా బాగా జరిగింది ఈ ఫైనల్స్ ఈవెంట్. దీంట్లో రామ్ మైనేని స్టాటస్ స్పాన్సర్స్తో ఈ ఈవెంట్ ఇంత బాగా చేయటం రామ్ మైనేని గారికి చాలా కృతజ్ఞతలు. సెప్టెంబర్ 27, 28 లీస్బర్గ్ డ్రామావెల్లా ఫామ్లో మన జీడబ్ల్యూటీసీఎస్ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ జరుపుకోవడం జరుగుతుంది. సో ఈ వేదికగా ఇక్కడ ఉన్న తెలుగు వారందరికీ, DC, మేరీల్యాండ్, వర్జీనియాలోని తెలుగు వారందరికీ ఇదే మా ఆహ్వానం. ఇండియా నుంచి లాట్ ఆఫ్ సెలబ్రిటీస్ అండ్ పొలిటీషియన్స్ ఆర్ కమింగ్. సో ఐ వెల్కమ్ ఆల్ తెలుగు పీపుల్ టు కమ్ అండ్ పార్టిసిపేట్ ఇన్ దిస్ memorable event. Once again, congratulations to all the winners. GWTCS ki thanks to organize చేసినందుకు ఈ టోర్నమెంట్. ఇది ఒక కొత్త ఫార్మాట్. ఈ GWTCS 50th యానివర్సరీ సందర్భంగా ఇక్కడ స్టార్ట్ చేశాము 50 బాల్ టోర్నమెంట్. అండ్ థ్యాంక్స్ టు మై టీమ్, ఈ ఇన్నోవేటివ్ ఐడియా మా ఆర్గనైజింగ్ కమిటీ చెప్పడంతో ఇది స్టార్ట్ చేశాము. అండ్ ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద ప్లేయర్స్ హియర్ ఎంజాయ్డ్ దిస్ న్యూ ఫార్మాట్. ఓకే, అండ్ థ్యాంక్స్ టు ఆల్ ద టీమ్స్ హియర్. ఐ థింక్ కొంచెం ఎక్కడో కొన్ని తప్పులు అయినా కానీ మంచి స్పిరిట్తో ఆడారు. ఓకే, కంగ్రాచులేషన్స్ యానిమల్ పార్క్ అండ్ కంగ్రాచులేషన్స్ టు VA Bulls. ఇక్కడ వర్జీనియాలో క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్లో భాగంగా అందరు ప్లేయర్స్ మధ్య ఇప్పుడే మ్యాచ్ అయిపోయింది. కంగ్రాచులేషన్స్ ద విన్నర్స్. ఎస్పెషల్లీ ఈ కార్యక్రమాన్ని మా అభ్యర్థన మేరకు కృష్ణారామ్ గారి అధ్యక్షతన జరగబోతున్న స్వర్ణోత్సవ వేడుకల్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని మా అభ్యర్థన మేరకు చాలా ఎఫిషియెంట్గా నిర్వహించినటువంటి మైనేని రామ్ గారికి, అలాగే ఆయనకు సహకరించినటువంటి మిత్రులు, శ్రేయోభిలాషులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. స్వర్ణోత్సవాల్లో భాగంగా ప్రతి తరాన్ని కూడా భాషకు కానివ్వండి, కళా సంస్కృతికి, మన కల్చర్ని, హెరిటేజ్ని ముందుకు తీసుకెళ్లే విధంగా, లేకపోతే ఈ తరానికి చేరువ చేసే విధంగా చేస్తున్న ఈ ప్రతి ప్రయత్నంలో కూడా అన్ని తెలుగు వారందరూ పాల్గొనడం మాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే 27, 28 తారీఖుల్లో అన్ని రంగాల నుంచి అతిథి మహారాజులందరూ ఇచ్చేస్తున్నారు. సో ఇక్కడున్న ప్లేయర్స్కి కానివ్వండి, మహిళలకు కానివ్వండి, పెద్దలకు, ప్రవాస భారతీయుల తల్లిదండ్రులందరికీ కూడా ముఖ్యంగా చెప్పేది, ఇది మీ ఓన్ పండగగా ఫీల్ అయ్యి ఈ రోజు నుంచి కూడా టోర్నమెంట్ మాత్రమే కాదు, రాబోయే 15-20 రోజులు కూడా మీకు చేతనైన విభాగాల్లో మీ అందరి సర్వీసెస్ కూడా ఎక్స్టెండ్ చేయండి దయచేసి. మరొకసారి మీ అందరికీ ఆహ్వానం పలుకుతున్నాం. విజేతలకు శుభాకాంక్షలు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మా ధన్యవాదాలు. Okay.
కానీ బిల్డింగ్ తప్ప మాత్రం మా ఫోటోస్ కావాలి బయటికి